ఆదికాండం 12వ అధ్యాయంలో ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. గొప్ప జనముగా చేస్తానన్నాడు. నంబర్ 1, ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్ దీస్ బ్లెస్సింగ్స్, యూ డూ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ ఆల్సో ఇన్హెరిట్ దీస్ బ్లెస్సింగ్స్. అందుకే నేను రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్తాను. ఎంతమందికి ఇష్టం గొప్ప జనం కావడం? హల్లెలూయా. రెండవది ఏంటి? నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఆ దేవుని నామం మనకు కూడా ఇవ్వబడుతుంది, మనం ఆయన పిల్లలమైతే. కాబట్టి ఈ నామం కూడా గొప్ప చేయబడుతుంది. మనం చేసుకోం, దేవుడే చేస్తాడు. మూడవది, నీవు ఆశీర్వాదముగా ఉండు. యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ మెనీ. ఆమేన్. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలా వద్దా? లేదులేండి, నా బ్రతికేదో నేను బ్రతుకుతాను, నా పనేదో నేను చేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటారా? గాడ్ మేడ్ us a blessing to others. We are saved to save others. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులుగా చేశాడు ఆయన. If we receive blessings, we don't keep them, we give them away. Amen. It should overflow from us. Amen. Number 4, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. మీరు నన్ను ఆశీర్వదిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు, దట్ ఈస్ ద వెరీ వెరీ లార్జ్ బ్లెస్సింగ్. ఈ భూమి ఎంత ఉంది, ఎన్ని జనాంగాలు ఉన్నారు, ఈ సమస్త వంశములు ఎవరి యందు ఆశీర్వదించబడతారు? నా యందు. చెప్పండి, ఎవరు ఆశీర్వదించబడతారు? భూమి యొక్క సమస్త వంశములు. క్లైమేట్. ఆమేన్. మనం పక్కోళ్ళకే ఆశీర్వాదకరంగా లేము, భూమి అంతటికి వెళ్ళగలమా? ప్రక్కోళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటే ఆ తర్వాత వాళ్ళకి కూడా అందుతాయి, ఆ తర్వాత వాళ్ళకి అందుతాయి, ఆ తర్వాత వాళ్ళకి అందుతాయి. ఆమేన్. హల్లెలూయా. విల్ బి బ్లెస్సింగ్ టు మెనీ మెనీ మెనీ. It is not because of us, it's because what God is doing in and through us. Amen. దేవుడు మనలో నుండి మన ద్వారా ఏం చేస్తాడో అది భూమి అంతర్ వరకు వినబడుతుంది. ఆమేన్. దట్ ఈస్ ఎ టెస్టిమోనీ. మనల్ని గురించి ఏం టెస్టిమోనీ ఇస్తాం? ఒక్కసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుందాం. పక్కోళ్ళు మన గురించి ఏమి చెప్తున్నారు, ఏమి సాక్ష్యం ఇస్తున్నారు? రాక్ చర్చ్ వాళ్ళు మంచోళ్ళు అండి, ఎంత హెల్ప్ఫుల్గా ఉంటారో, ఎంత ప్రేమిస్తారో, వచ్చి ప్రార్థన చేస్తారు మా కొరకు అంటున్నారా? మనం చూసి తల తిప్పుకుని వెళ్ళిపోతున్నారా? చీ అంటున్నారా? We need to be a blessing. Amen. మన సాక్ష్యం ఎలా ఉండాలి? వీరు నిజముగా దేవుని బిడ్డలు, దేవుని సాక్షులు, దేవుని ప్రేమ కలిగిన వారు అన్నట్లు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ బ్లెస్సింగ్స్ అన్నీ అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాము ద్వారా ఎవరికి ఇచ్చాడు? అబ్రహాము సంతానానికి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా.